అనీస్ కిచెన్. ఈరోజు అనీస్ కిచెన్లో హెల్తీ అండ్ టేస్టీ బీట్రూట్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ బీట్రూట్ ఫ్రై హెల్త్కి ఎంతో మంచిదండి. దీనిని పచ్చడిలో కానీ, పప్పులోకి కానీ, రసంలోకి కానీ సైడ్ డిష్గా తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాం. పోపుకు కావాల్సినటువంటి పోపు దినుసులు తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, ఎండుమిర్చి, కరివేపాకు వీటన్నిటిని ఆయిల్లో బాగా వేపుకుందామండి. ఈ విధంగా వేగినటువంటి పోపులో ముందుగా తొక్క తీసి శుభ్రం చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి బీట్రూట్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి వేపుకుందాం. ఈ విధంగా 1 నిమిషం పాటు ఈ ఆయిల్లో ఈ బీట్రూట్ ముక్కలన్నిటినీ ఒకసారి వేపుకుందామండి. ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుందాం. సాల్ట్ వేసుకొని మరొకసారి ఈ ముక్కలన్నిటినీ బాగా కలుపుకుందామండి. ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఈ ముక్కలని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు బాగా మగ్గించాలండి. ఈ విధంగా ముక్కలన్నీ బాగా మగ్గేంత వరకు ఈ ఆయిల్లో వీటిని బాగా మగ్గించుకున్న తర్వాత మరోసారి మూత తీసి వీటన్నిటిని బాగా కలుపుకుందాం. చూసారా, ఇక్కడ ఈ ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయండి. ఈ విధంగా బీట్రూట్ ముక్కలన్నిటినీ బాగా మగ్గేంత వరకు ఆయిల్లో మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ కారము యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా కారం వేసిన తర్వాత ఈ కారం కూడా ముక్కలన్నిటికి పట్టేట్టుగా వేపుకుందాం. ఈ విధంగా 1 నిమిషం వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఈ విధంగా అయినా తినచ్చు, లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ పప్పుల పొడి తీసుకున్నానండి. పుట్నాల పొడి అని కూడా అంటారు కదా, అది నేను ఇక్కడ 1.5 స్పూన్ యాడ్ చేశాను. మీకు ఇష్టమైతే పల్లీల పొడి అయినా వేసుకోవచ్చు, బాగా రుచిగా ఉంటుంది. నేను అక్కడ పప్పుల పొడి తీసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి బీట్రూట్. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.